హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలాసార్లు మనం వింటూనే ఉంటాము, రియల్ ఎస్టేట్లో మోసాలు జరిగాయి, ఇలా జరిగింది, అలా జరిగింది, ఫ్రాడ్ జరిగింది. అది మొన్నటి వరకు ప్రీ లాంచ్ ఆఫర్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా విన్నాను అనమాట. సో కస్టమర్స్కి మాత్రము ఇలాంటి ఫ్రాడ్ జరుగుతాయని విన్నాము, కానీ రియల్ ఎస్టేట్లో ఉండి రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళకు ఏదైనా ఫ్రాడ్ జరుగుతాయా? రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏదైనా ఫ్రాడ్ జరుగుతాయా? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే చాలా వరకు నేను కూడా చాలా వరకు ఎప్పుడు కూడా కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించిన వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం. బట్ ఏంటంటే ఏజెంట్లు, అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో, మార్కెటింగ్ పీపుల్ కానీ, బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, వీళ్ళకి కూడా చాలా మోసాలు జరుగుతాయి. సో చాలామంది అంటే ఇది బయటికి రాదు, ఇది ఎక్కువ శాతం. బట్ ఇంటర్నల్గా చాలా మోసాలు ఉంటాయి, వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు అనమాట. సో వీళ్ళకి ఎలాంటి మోసాలు, ఇబ్బందులు జరుగుతాయి. అండ్ మీరు ఒకవేళ ఒక కస్టమర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ వచ్చినప్పుడు కూడా ఏజెంట్ల దగ్గర కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అవి అబ్జర్వ్ చేయాలి, అవి చూసుకోవాలి మనం జాగ్రత్తగా. అది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ కొందరు, మరీ ముఖ్యంగా కొందరు, అందరు కాదు, కొందరు ఒక 10% పీపుల్ ఎట్లుంటారంటే, ఏజెంట్ అవసరం నాకేముంది, ఏజెంట్ అవసరమే లేదు నాకు, మధ్యలో ఒక బ్రోకర్ కానీ, ఒక ఎవరైతే అసోసియేట్ ఉంటారో, మార్కెటింగ్ పర్సన్ ఉంటారో, వాళ్ళు అవసరమే లేదు అనుకుంటారు. అది 100% రాంగ్ అది. ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్, వేరే ప్రొఫెషన్లో కాదు కదా. మీకు ఏం తెలుసో అదే తెలుసు, మీకు ఏదైతే తెలియదో అది మీకు తెలియదు కదా. సో ఒక ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ సలహా అనేది చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్లో కానీ, ఒక బిజినెస్లో కానీ, మీరు ఏదైనా వేరే వర్క్లో ఉన్నారు, ఆ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా ఎవరు చూసుకోవాలి? కంపెనీ వాళ్ళు చూసుకోవాలి. ఒక అసోసియేట్ కానీ, ఒక ఏజెంట్ కానీ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. లేదా మనం ఒక కంపెనీ త్రూ తీసుకుంటే కూడా ఏమవుతుంది, మధ్యలో ఒక అసోసియేటో, ఒక ఏజెంటో, ఒక ఛానల్ పార్ట్నరో ఎవరో ఒకరు ఉంటారు. వీళ్ళ అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మనకు ప్రజెంటేషన్ ఇస్తారు, సైట్కి తీసుకెళ్తారు, డెవలప్మెంట్స్ అన్నీ చెప్తారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. దీంతో పాటు రేపటి రోజు మీకు ఎప్పుడు రీసేల్ అవసరం వచ్చినా వీళ్ళు హెల్ప్ చేస్తారు, మీకు నెగోషియేషన్ కోసం హెల్ప్ చేస్తారు, అన్ని రకాలుగా మీకు బెనిఫిట్ చేయడానికి చూస్తారు. సెకండ్ ఇంకోటి ఏంటంటే, ఇదేం చాక్లెట్లు అమ్ముడో, పుట్నాలు అమ్ముడో కాదు. ఎందుకంటే ఈజీ అమ్ముడుకోవడానికి 10 లక్షల నుంచి మొదలు పెడితే 10 కోట్ల వరకు, 100 కోట్ల వరకు సంబంధించిన డీలింగ్స్ ఉంటాయి దీంట్లో. సో అంతంత ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అంత ఈజీగా దొరకరు. చాలామంది ఏమనుకుంటారు అంటే, హే నేను వచ్చినా జస్ట్ ప్లాట్ కొన్నా, నువ్వేమున్నావు దగ్గరుండి చూపించినావు అంతే, చూపించిన దానికే 2% కమిషన్ ఇవ్వాలా నీకు అని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అయినా కాకపోయినా మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. ఊపర్ షేర్వాని అందరు పరేషాని చాలామంది ఏజెంట్లకు ఉంటుంది. ఇనీషియల్ డేస్లో నేను కూడా స్టార్ట్ చేసిన, నేను కూడా చాలా సఫర్ అయినా. ఇంకా ఎదిగే కొద్ది కూడా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు దాని తగ్గట్టు దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రాపర్టీ చూసే బాధ్యత మాది, దగ్గరుండి చూసుకోవాలి. సైట్లని డెవలప్మెంట్స్ అవుతున్నాయా లేదా, ఈ ఏరియాలో కొంటే బాగుంటుందా లేదా, గ్రౌండ్ రీసెర్చ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్గా కస్టమర్లకు తెలియని విషయాలు కూడా ఏజెంట్లకి, మార్కెటింగ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకు? వాళ్ళ గ్రౌండ్లో తిరుగుతారు, వాళ్ళకి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అంతా తెలుసు. సో ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దు, ఎవరి దగ్గర మ్యాక్సిమం ప్రైస్ ఎంత పెట్టవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి ఒక సపోర్ట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మనం 1 కోటి రూపాయల కంటే బిలో ఉంటే 2% కమిషన్ ఛార్జ్ చేస్తారు. కోటి దాటింది అనుకోండి 1% ఛార్జ్ చేస్తారు జనరల్గా మార్కెట్లో అందరూ. వీటి గురించి మనం ఆలోచించొద్దు. అంటే ఒక సామెత ఉంటుంది, పాత సామెత కూడా ఏంటంటే, చాలామంది బర్రె కానీ, ఒక ఆవు కానీ కొంటారు. ఎందుకోసం? పాలు పిండుకోవచ్చు, దాని నుంచి రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి. దానికోసం ఎంత ఖర్చు పెడతారు? 80,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉంటుంది ఒక బర్రె కానీ, ఒక ఆవు కానీ. అంత పెట్టి అది కొనేటప్పుడు బాధ అనిపించదు, కానీ దానికోసం కట్టడానికి తాడు ఉంటుంది కదా, ఆ తాడు కొన్నికి ఆలోచిస్తారు చాలామంది. ఇక్కడ ఏజెంట్ పాత్ర కూడా సేమ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఒక అసోసియేట్ కానీ, ఒక మార్కెటింగ్ పర్సన్ ఉంటే అన్ని రకాలుగా మనకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. ఎందుకు? 1% ఆ 2% కమిషన్ వస్తున్నప్పుడు నేను ఇప్పటివరకు నేను గర్వంగా చెప్పగలుగుతాను ఏంటంటే, ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర నుంచి మనం ఏదో ఎక్కువ మార్జిన్ పెట్టుకోవాలి, ఎక్కువ లాస్, వాళ్ళ నుంచి డబ్బులు తినాలి, ఆ ఆలోచన ఎప్పుడు లేదు. ఎందుకంటే మా గురువు నాకు ఒకటే నేర్పించిండు, నియతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ₹2 తక్కువ సంపాదించు ప్రాబ్లం లేదు, కానీ ఒక పొట్టగొట్టి నువ్వు సంపాదించినావు అనుకో, గుర్తుపెట్టుకో బిడ్డ, నీకంటే పైన ఇంకోడు ఉన్నాడు, ఆయన కొడతాడు నిన్ను. సో చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నువ్వు మోసం చేసినావు, నీ తెలివితేటలు అనుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అవన్నీ మళ్ళీ రిటర్న్ వసూలు అవుతాయి. తెలిసో తెలియకో నీ దగ్గర నుంచి పోతే అమౌంట్. కాబట్టి నిజాయితీగా ఉండు, ₹2 తక్కువ సంపాదించు ప్రాబ్లం లేదు. ఒక్కసారి మార్కెట్లో క్రెడిబిలిటీ వచ్చిందా, రాసి పెట్టుకోండి, మీ తరతరాలు అలసిపోవాలి, అంత పైసలు వస్తాయి అన్నారు.
అంటే డబ్బు మోయలేరు మీరు, ఆ డబ్బుని భరించలేరు మీరు, అంత డబ్బులు వస్తాయి, అంత పొటెన్షియల్ ఉంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అన్నారు ఆయన. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. సో చాలామంది ఏజెంట్ కూడా నిజాయితీగా ఉంటారు, కానీ కస్టమర్లు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకరి దగ్గర నుంచి తీసుకుంటారు, వేరే దగ్గర పోయి ప్రాపర్టీ కొంటారు. ఇది రాంగ్. ఇది ఒకవేళ ఆయన సర్వీస్ మీకు నచ్చలేదా, సర్వీస్ మీద బాగాలేదు ఏమనుకోవద్దు, మీ సర్వీస్లో కొన్ని చేంజెస్ అవసరం అని చెప్పి చెప్పాలి. లేదా ఏమైనా క్లియర్గా అనిపిస్తలేదు అంటే ఇది ప్రాబ్లం ఉంది, ఇది క్లియర్ అయితే నేను మీతో పాటు అవుతా, లేదంటే నేను వేరే సైడ్ వెళ్తా అని చెప్పి 1-to-1 క్లియర్ ఉండాలి. ఏజెంట్ల దగ్గర ఇక్కడ అన్ని సర్వీస్ తీసుకుంటారు, ఎందుకు ఆయన తిరుగుతారు, చేస్తారు, అన్నీ చేస్తారు కదా, ఆయన ఖర్చులు ఉంటాయి కదా, ఆయనకి ఏమైనా డబ్బులు ఇస్తారా కస్టమర్, ఏమైనా ఎవరు ఏమి ఇయ్యరు. తర్వాత ఇంకోటి ఏంది, ఆ 2% కమిషన్ ఇచ్చే దాంట్లో కూడా బార్గెన్ చేస్తారు. మళ్ళీ 1% తీసుకోవచ్చు కదా, 50,000 ఎందుకు 30,000 తీసుకోవచ్చు కదా. దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది. ఎప్పుడు నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక ప్లాట్ అవుతుంది. ఎగ్జాంపుల్ జనరల్గా ఇనీషియల్ లెవెల్ అందరిది అట్లానే ఉంటుంది. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆయన ఇల్లు ఫ్యామిలీ ఇవన్నీ మెయింటైన్ చేయాలా లేదా, ఆ ఖర్చులు ఉంటాయి. ప్లస్ ఈ డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇంటర్నల్ చాలా ఖర్చులు ఉంటాయి, అవి నేను ఆన్ ద కెమెరా చెప్పలేను కొన్ని. సో ఆ ఖర్చులన్నీ మెయింటైన్ చేయాలంటే ఎవరు ఇచ్చుకోవాలి, ఈయన పాకెట్ నుంచే పెట్టుకుంటాడు అన్నీ. నేను కూడా ఇనిషియల్గా అన్నీ నా పాకెట్ నుంచి పెట్టుకుంటే, వాళ్ళ ట్రావెల్ ఖర్చులు, టీ కాఫీలు ఏది ఉన్నా కూడా, ఈవెన్ వాళ్ళ సిగరెట్ ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నా కొన్నిసార్లు. అంటే అందరూ అట్లా ఉంటారని కాదు, కొందరు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి ఏజెంట్లకి. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు ఏడ్చుకుంటారు, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పరు బయట. ఎందుకంటే ఆ ఏజెంట్లు అందరూ అన్నదమ్ములు నాకు ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా, వాళ్ళ బాధలు ఎట్లుంటాయో గ్రౌండ్ రిపోర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో కస్టమర్ ఎప్పుడైనా సరే ఏజెంట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు, ఒక ఛానల్ పార్ట్నర్ సపోర్ట్ తీసుకున్నప్పుడు, అవతల వ్యక్తి మీకు మోసం చేయాలనుకున్న కూడా ఏంటంటే ఈయన ఎట్లుంటాడు, నేను ఎట్లా ఆలోచిస్తే తెలుసా, నేను నా కస్టమర్ని తీసుకెళ్ళాను అనుకో, అవతల వ్యక్తి ప్రైస్ ఎక్కువ చెప్పినా ఇంకేదైనా కన్నింగ్ ఉన్నా కూడా నేనే కస్టమర్కి ముందే ఆపేస్తా. సార్ వద్దు, ఈయన క్లియర్ లేడు, ఈయన క్లియర్ ఉంటేనే మనం ఈయన దగ్గర కొందాం, ఈయన కాదా ఇది కాదా నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం మనం. అట్లా తీసుకొని కస్టమర్ని చూపించినాం అనుకో, అప్పుడు ఏముంటుంది, సంజయ్ నా ప్రాఫిట్ గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి ఏమనుకుంటారు, నా మీద ట్రస్ట్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అప్పుడు ఈయన కాకపోతే ఇంకోరు, ఇంకొన కాకపోతే ఇంకోరు, అట్లా మనకి బేస్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఏం చేస్తారు, మధ్యలో ఇప్పుడు కస్టమర్ ఎవరైనా నంబర్ ఇచ్చినా కూడా, లేదా ఏదైనా సిట్టింగ్ వేయించినప్పుడు వాళ్ళు నంబర్లు తీసుకొని ఏజెంట్లను తొక్కి పడేస్తారు, లేదా ఏజెంట్లను వాళ్ళు తన్నేస్తారు. ఇలాంటి కేసులు ఎక్కువైతాయి కాబట్టి కొందరు ఫ్రస్ట్రేషన్లు కూడా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎందుకంటే నేను కస్టమర్ని చూపించిన వీళ్ళకి ఎవరు తెలియదు, నేను డైరెక్ట్ డెవలపర్ని కానీ ఒక బిల్డర్ని కానీ, లేదా ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో బయ్యర్స్ సెల్లరు, వీళ్ళని నేను కల్పించినప్పుడు వీళ్ళు ఒకటైరు, మధ్యలో వాళ్ళని తన్నేసారు. ఇలాంటివి ఉంటాయి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా మధ్యలో వాళ్ళని చేయదు. ఇంకోటి ఏముంటుందంటే ఈయన ఒక్కడే ఉంటాడా, మళ్ళీ అన్నిట్లా ఒక్కడే ఉండరు అన్నిసార్లు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ నుంచి తీసుకొని కూడా ఎవరైనా లీడ్ వస్తే వాళ్ళకి 1-to-1 లీడ్స్ ఇచ్చుకుంటారు వాళ్ళు. సరే నా దగ్గర కస్టమర్ ఉన్నా నేను తీసుకో, నీ దగ్గర అమ్మే వాళ్ళు ఉంటే నువ్వు తీసుకోరా అని చెప్పి మాట్లాడుకుంటారు. సో వీళ్ళ దగ్గర కూడా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటాయి, వీళ్ళకి కొన్ని ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సహాయం అనేది ఉండాలి. ఒక ఎక్స్పర్ట్ మనం సలహాలు తీసుకున్నాం అనుకోండి, అన్ని రకాలుగా మనకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, రేపటి రోజు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు అన్ని ఇంటర్నల్ విషయాలు తెలియదు, అక్కడ మార్కెట్ వాల్యూ అంత ఉందా లేదా తెలియదు, అంత క్లియర్ ఉందా లేదా తెలియదు. రేపటి రోజు దాని మెయింటెనెన్స్ కానీ, దాన్ని ఎవరైనా చూసుకోవాలి కానీ, లేదా రేపటి రోజు రీసేల్ చేయాలన్నా కూడా మనకు ఒక రెప్యుటేషన్, ఒక మంచి డెవలపర్ దగ్గర నుంచో, మంచి మనం ఒక బిల్డర్ దగ్గర నుంచో, లేదా ఛానల్ పార్ట్నర్ దగ్గర నుంచో ఏజెంట్ త్రూ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్లో ఎప్పుడు మనకు అవసరం ఉన్నా ఇంకా ది బెస్ట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కూడా చూసి పెట్టడం కానీ, లేదా అవసరమైతే మన ప్రాపర్టీ సేల్ చేయడానికి కానీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఏజెంట్లను తొక్కేయడాలు కానీ, ఏజెంట్లను కమిషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టడాలు కానీ, ఫోన్లు మాట్లాడకుండా ఉండడానికి కానీ, ముందు ఒక రేట్ చెప్పి తర్వాత ఒక రేట్ ఇవ్వడం కానీ, ఇలాంటి చాలామంది, అంటే అందరు చేయరు, బట్ ఒక 10-20% ఇంకా ఉన్నారు మార్కెట్లో, అలా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే కస్టమర్ డాక్యుమెంట్ తీసుకొని మధ్యలో ఈయన ఏం అవసరం ఉంది, సంజయ్ గారికి పైసలు ఎందుకు ఇవ్వాలి, ఎగ్జాంపుల్ నా పేరు ఎందుకు చెప్తున్నా అంటే వేరే పేర్లు చెప్పలేను కాబట్టి, సో మధ్యలో ఈ పర్సన్కి పైసలు ఎందుకు ఇవ్వాలి, ఆ పైసలు నువ్వు తగ్గించుకో నేను తగ్గించుకుంటా అని చెప్పి ఇలాంటివి చేయొద్దు. కొందరు కస్టమర్స్ ఇంకా ఉన్నారు నా లైన్లో ఇప్పటివరకు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్తో నేను డీల్ చేసిన కాబట్టి ఇప్పటిదాకా ఆ భగవంతుడు ఇచ్చిన నా గ్రేస్ కావచ్చు, మా గురువులు నేర్పించిన విద్య కావచ్చు, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం కావచ్చు, ఎప్పుడు కూడా ఏంటంటే నా దగ్గర ఒక కస్టమర్ డీలింగ్కి వచ్చిండా 99%, 100% కూడా ఒక్కసారి నా త్రూ వచ్చిరంటే వాళ్ళు అవతలోడు ఎంత ఆఫర్ ఇచ్చినా వాళ్ళు నన్ను క్రాస్ చేసి వెళ్ళరు, వాళ్ళు మీ ద్వారానే కొంటారు, నా దగ్గరనే కొంటారు ఖచ్చితంగా. అది ఫిక్సింగ్, నా దగ్గర వచ్చిందంటే ఇక నా త్రూనే కొంటారు ఆయన. ఎందుకు అట్లా అంటే ఇందాకనే చెప్పిన నేను, సంజయ్ ఎప్పుడు కస్టమర్ ప్రాఫిట్ ఆలోచిస్తాడు. నేను మీకు సేఫ్టీ ఉండాలి, మీకు సెక్యూర్ ఉండాలి, మీకు లాభం ఉండాలని చెప్తా. ఎందుకు అండ్ నేను బరాబర్ అడుగుతా పైసలు కూడా, అడగక ముందే నాకు కస్టమర్ ఇస్తారు. ఒకవేళ అడగాల్సి వచ్చినా నేను బరాబర్ అడుగుతా. ఎందుకు, నేను సర్వీస్ ఇస్తున్నా, అక్కడ నేను సపోర్ట్ చేస్తున్నా, నా టైం ఇస్తున్నా, నా మనీ ఇస్తున్నా, నా ఎఫర్ట్స్ పెడుతున్నా, నా ఎనర్జీ పెడుతున్నా అక్కడ.
సో దానికోసం మీరు వాల్యూ ఇస్తున్నారు. నేను ఇప్పుడు 2% కమిషన్ ఇస్తున్నప్పుడు మీకు ఇంకేదైనా సర్వీస్లో లోపం ఉంటే చెప్పండి, మీకు ఇంకేదైనా వాల్యూ యాడ్ చేయాలంటే అది చెప్పండి, అంతేగాని ప్రైస్ విషయంలో నెగోషియేట్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది మార్కెట్లో ఏజెంట్లు కానీ అసోసియేట్లు కానీ నెలలు బిజినెస్ కాకుంటుంది. ఇనిషియల్ డేస్లో నేను వచ్చినప్పుడు 9 months వరకు విపరీతమైన స్ట్రగల్ చేసిన నేను తిన్నా తినకపోయినా ఐరన్ చేసిన బట్టలు వేసుకొని తిరగాలి, నేను తిన్నా తినకపోయినా బండ్ల పెట్రోల్ వేసుకొని తిరగాలి, నేను తిన్నా తినకపోయినా మినిమం ఎప్పుడు మెయింటెనెన్స్లు ఉండాలి, కొత్త పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. కాబట్టి ఒక ఏజెంట్ త్రూ కానీ ఒక ఛానల్ పార్ట్నర్ ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే రేపటి రోజు మనకి ఏ రకంగా అయినా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రిలేషన్ ఎలా బాండ్ అయిందంటే ఇప్పటివరకు కస్టమర్స్ చాలామంది నా దగ్గరకు ఉన్న వాళ్ళు కావచ్చు, మా టీమ్మేట్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మాకు కాల్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్ళిళ్ళు ఉన్నా, ఏ దావత్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా, ఏదైనా అకేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మాకు కాల్ చేస్తారు. వాళ్ళే కాదు, వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ ఫ్రెండ్స్లో, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరు ప్రాపర్టీ కొనాలన్నా ఫస్ట్ కాల్ మాకే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే 10 రూపాయలు 20 రూపాయల కోసం రిలేషన్ బ్రేక్ చేసుకోవద్దు. నేను అది బాగా నమ్ముతా. కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి రూపాయి కమిషన్ తీసుకోకుండా కూడా చాలా చేసినాం మేము సర్వీసు. చాలామంది మా దగ్గర ట్రైనింగ్ కూడా వస్తారు. కొందరు ఇక్కడ ట్రైనింగ్ వచ్చే దగ్గర కూడా కొందరు హుషారీలు చేస్తారు. మళ్ళీ కొందరు కన్సల్టేషన్ తీసుకొని వస్తారు. అక్కడ కూడా కొందరు ఇట్లాంటి చిన్న కన్నింగ్ మైండ్ సెట్ ఉంటుంది కొందరికి. అట్లా కన్నింగ్ మైండ్ సెట్ అనేది ఉండొద్దు. అట్లా ఉంటే మనం పెద్ద లెవెల్లో గ్రోత్ అవ్వలేం. సో పెద్ద వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ఒకసారి ఒక పర్సన్కి జస్ట్ ఫోన్ కాల్లో ఒక చిన్న ఎంక్వైరీ చేసి జస్ట్ ఆయనకు సొల్యూషన్ చెప్తే మంచి అమౌంట్ పంపించారు ట్రైనింగ్ కోసం. నేను ఒక 1 hour ట్రైనింగ్ తీసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. అట్లా చాలా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బట్ మార్కెట్లో ఇంకా 10-20% ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఏజెంట్ తలుచుకుంటే మోసం చేయాలనుకుంటే ఒక రేంజ్లో మోసం చేయగలుగుతాడు. ఎన్ని రకాలుగా మోసం చేయగలుగుతాడో నాకు తెలుసు. నేను చెప్పగలుగుతా మాట. ఎందుకంటే 100 రకాలుగా మోసాలు చేయొచ్చు ఏజెంట్ తలుచుకుంటే. కాబట్టి ఏజెంట్తో మనం ట్రాన్స్పరెన్సీ ఉన్నామా, ఏజెంట్ ట్రాన్స్పరెన్సీ ఉన్నాడా, మీకు సేల్ సేఫ్ ఉంటుంది, మీ ప్రాపర్టీ సేఫ్ ఉంటుంది, అన్నీ సేఫ్ ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి గ్యాంబ్లింగ్ చేశారనుకో అవతలోడు ఇక వాడు చేయాలనుకుంటే కూడా మస్తు చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పొట్ట కొట్టొద్దు. కోపం వస్తే ఒక వీపు మీద కొట్టు, ఒక భుజం మీద కొట్టు, కానీ ఒక పొట్ట మీద కొట్టొద్దురా అన్నాడు మా గురువు. కాబట్టి అలాంటి వాళ్ళతో నేను తిరిగి వాళ్ళ మంచి సంస్కారంతో ఉన్నా కాబట్టి చెప్తున్నా, మార్కెట్లో ఎవరైనా సరే రూపాయి కోసమే పనిచేస్తారు. ఫ్రీగా ఎవరు సర్వీస్ ఇవ్వరు, ఫ్రీగా ఏది రాదు. కాబట్టి ఏదున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి తప్ప ఏజెంట్లకి బిల్డర్లకి మోసాలు చేయడం కానీ, ఒక ప్రైస్ చెప్పి ఇంకో ప్రైస్ చేయడం కానీ, లేదా తర్వాత ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వేరే దగ్గర వెళ్ళడం కానీ, ఇట్లాంటివి మాత్రం చాలా చేయకపోతే మంచిది. అండ్ రెప్యూటెడ్ ఉన్న వాళ్ళు లేదా ఆల్రెడీ మార్కెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్తే పని మంచి అయితే అన్న వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకొని ముందుకెళ్ళాలి. అలా మీకు ఎవరైనా తెలియకపోతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. దగ్గరుండి ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముడు లాగా మేము మీకు హెల్ప్ చేస్తాం. వచ్చి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితేనే కొనండి. సో ఎందుకంటే మనం ప్రాపర్టీలు కొంటున్నామంటే మన తరతరాలకు పనికి వస్తుంది. అది ఈరోజు మనం 50 లక్షలు, కోటి రూపాయలు, మనం 10,000, 20,000 ఏదైతే మనం ఇస్తున్నామో కానీ, లేదా ప్రాపర్టీ మనం కొంటున్నామో అది ఎప్పుడు కూడా వాల్యూ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం 50 లక్షలు ఏదైతే మనకు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, ఇది 10 ఏళ్ళ 1 కోటి రూపాయలు అయినప్పుడు ఏజెంట్ని మనం తలుచుకుంటాం. అరే ఆ రోజు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించింది ఆ ఏజెంట్ అని చెప్పేసి. ఆయన కూడా ఎంత ఫీల్ అవుతాడు, ఎంత మంచి హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా. ఆ ప్రొఫెషన్ పట్ల ఆయనకి ఇంకా గౌరవం పెరుగుతుంది, ఆయనకి ఇంకా బాధ్యత పెరుగుతుంది. అరే నన్ను నమ్మి పెట్టిన ఇన్వెస్టర్కి మంచి లాభాలు వచ్చినాయి, ఇట్లా అందరికీ లాభాలు వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే ఏ ప్రొఫెషన్లో వాళ్ళకైనా ఎంత డబ్బులు వస్తాయి, ఎలా వస్తాయి నాకు తెలియదు, కానీ ఒకే ఒక్క ప్రొఫెషన్, ఒకే ఒక్క పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరి దగ్గర డబ్బులు రావాలి, అందరూ బాగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్, అదే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. చాలా బాగా చెప్పారంటే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ప్రస్తుతానికి వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీతో రిలేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక ఇన్సైడ్ పర్సన్ కాబట్టి ఆ బాధలన్నీ కూడా మీకే తెలుసుంటాయి. సో ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మాత్రం ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.